అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్ అయితే పెరిగిపోతుంది. అవును కదా, 5 మ్యాచ్లు అయితే ఒకే ఒక్క మ్యాచ్ అయితే గెలిచింది, అది కేకేఆర్తో. తర్వాత 4 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. అది కాక మ్యాచ్ ఓడిపోతుంది కాబట్టి ఎందుకు ఓడిపోతున్నాం నాకే అర్థం కావట్లేదు. ఎందులో లోపం, బ్యాటింగ్ లోపమా, బౌలింగ్ లోపమా, ఏం అర్థమైతే అయితా ఉండలేదు అని హార్దిక్ పాండ్యా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అవునా కదా. ఈ నిన్న మ్యాచ్లో అనుకుంటా హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయితే అయినాడు జాస్ప్రీత్ బూమ్రా మీద కూడా. అంటే ఫీల్డింగ్ సెట్ చేసే టైంలో, ఆ టైంలో జాస్ప్రీత్ బూమ్రాని హార్దిక్ పాండ్యా అయితే అక్కడికి వెళ్ళు అని కోపంగా చెయ్యి అయితే చూపిస్తాడు. ఆ టైంలో వెళ్తాను బ్రో, ఓకే నువ్వు అరవద్దు, నేను వెళ్తాను అనే జాస్ప్రీత్ బుమ్రా అయితే రియాక్షన్ అయితే ఇచ్చినాడు. దీనికి రోహిత్ శర్మకి నిజంగా ఒక లెక్కలో చెప్పాలంటే డిసప్పాయింట్ అయితే అయ్యాడు. డగౌట్లో కూర్చున్న రోహిత్ శర్మ కూడా బాధ అయితే అయింది. ఒక టైంలో కాదు, లాస్ట్ సీజన్ అనుకుంటా రోహిత్ శర్మని కూడా ఫీల్డ్ సెట్ చేసేటప్పుడు హార్దిక్ పాండ్యా అక్కడికి వెళ్ళు అని చాలా అంటే చాలా తిప్పిచ్చేశాడు. ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. ఈ హార్దిక్ పాండ్యాకి ఎంత ఫ్రస్ట్రేట్ ఉన్నా కూడా ప్లేయర్స్ మీద చాలా అంటే చాలా ఎగిరి గంతేస్తూ ఉంటాడు. అవునా కదా హార్దిక్ పాండ్యా. ఇప్పుడు జాస్ప్రీత్ బూమ్రా మీద ఎగిరేసినాడు. ఇంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. ఈవెన్ జాస్ప్రీత్ బూమ్రా కూడా 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్ల్లో 19 ఓవర్లో ఎంతో బ్రో 170 రన్స్, దగ్గర 170 రన్స్ ఏమో కొట్టించుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది బ్రో. నిజంగా ఒక్క వికెట్ లేదు. జాస్ప్రీత్ బుమ్రా పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా అధ్వానంగా తయారైపోయింది. ఒక్క వికెట్ కూడా తీయలేదు. కంట్రోల్ చేసినప్పటికీ అయినా కొట్టించుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ దగ్గర చాలా కొట్టించుకున్నాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా లెక్క లేకుండా కొట్టాడు జాస్ప్రీత్ బుమ్రాకి. ఒక్క వికెట్ లేదు. చాలా అంటే చాలా, అంటే ఎవరికైనా బ్యాడ్ టైం అనేది వస్తుంది. అవును కదా, ఇది జాస్ప్రీత్ బుమ్రాకి బ్యాడ్ టైం అనేది చెప్పొచ్చు. అవును కదా. వైభవ్ సూర్యవంశీకి, శ్రేయస్ అయ్యర్కి చాలా గుడ్ టైం అయితే నడుస్తుంది. ఇప్పుడు జాస్ప్రీత్ బుమ్రాకి బ్యాడ్ టైం కాబట్టి, వికెట్లే పడలేదు కాబట్టి, ఫీల్డ్ సెట్ చేసే టైంలో అక్కడికి వెళ్ళు అనే యాక్షన్ అయితే చూపించినాడు. ఇది కోపంగా జాస్ప్రీత్ బుమ్రా వైపు కోపంగా ఫ్రస్ట్రేట్ అయితే అయినాడు. జాస్ప్రీత్ బుమ్రా వైపే కాదు, అందరి వైపు హార్దిక్ పాండ్యా ఇలానే ఉంటాడు, చాలా అంటే చాలా కోపంగా ఉండే టైంలో. దాని తర్వాత వెళ్తున్నాను ఓకే బ్రో, వెళ్తాను అనే రియాక్షన్ అయితే ఇచ్చినాడు. ఈ మూమెంట్ చూసి రోహిత్ శర్మకి అయితే చాలా అంటే చాలా బాధ వేసింది. డిసప్పాయింట్ అయితే అయ్యాడు. తలకాయ మీద చేతులు అయితే పట్టుకున్నాడు. మీరైతే వీడియోలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అయితే చూడొచ్చు. చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతారు ఈ మూమెంట్ చూసి. హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడు బ్రో, అక్కడ ఫ్రస్ట్రేషన్ అలా ఉంది. 5కి ఒక మ్యాచ్ గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోతే ఏ కెప్టెన్ అయినా కొంచెం చాలా అంటే చాలా సీరియస్గానే ఉంటారు. కానీ హార్దిక్ పాండ్యా ఇంకా చాలా అంటే చాలా సీరియస్ ప్లేయర్స్లోనే హార్దిక్ పాండ్యా ఫస్ట్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో కూడా హార్దిక్ పాండ్యా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అని అయితే అనిపిస్తుంది కదా. దీని గురించి మీరేమో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.